హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక మాసంలో 28వ రోజు కథకు స్వాగతం. ఈరోజు మనం పరమశివుని భక్తుడైన ఉపమన్యువు యొక్క కథను తెలుసుకుందాం. పూర్వం వ్యాఘ్రపాదుడు అనే మహర్షి కుమారుడు ఉపమన్యువు. చిన్నతనంలో ఒకరోజు పాలు కావాలని ఏడుస్తాడు. తల్లి నిజమైన పాలు ఇవ్వడానికి వీలు లేక పిండితో చేసిన పాలను ఇస్తుంది. ఉపమన్యువు ఇవి నిజమైన పాలు కావు, ఇవి తీయగా లేవు అని అంటాడు. అప్పుడు తల్లి, మనకు ఆ పరమశివుడి దయ ఉంటేనే నిజమైన పాలు లభిస్తాయి, నువ్వు శివుడిని ప్రార్థించు అని చెబుతుంది. తల్లి మాటలతో ఉపమన్యువు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమవుతాడు. శివుడు ఉపమన్యువుకు కోరిన వరాలను ఇస్తాడు. అతనికి సాగరమంత పాలు, క్షీరసాగరమంత సంపదను ప్రసాదిస్తాడు. ఉపమన్యువు శివయ్య అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తాడు. ఈ కథ శివభక్తి యొక్క గొప్పదనాన్ని, కార్తీక మాసంలో శివారాధన ప్రాముఖ్యతను తెలుపుతుంది. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ.